రాలేదు. ఇంకొకటి ఎన్నికల రేపు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయని వేస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధుకు రామ్ రామ్ అన్నది కూడా ప్రజలందరూ కూడా తెలుసు. మేమేమంటున్నామంటే ఆనాడు కేసీఆర్ గారు రైతు కోసమే ప్రాజెక్టులు కట్టడం జరిగింది, రైతు మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా వడ్లు కొనలేదండి, అన్ని కూడా కళ్ళల్లో పోసి ఉన్నాయి. అదేవిధంగా రైతుకు సపోర్ట్ కావాల్సినటువంటి ఎరువులు ఇప్పటి వరకు అందలేదు, ఎరువుల సప్లై లేదు, ఎరువుల కాడ చెప్పులు కట్టుకొని నిలబడుతున్నారు రైతులు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు రైతును ఆగం చేసే పరిస్థితికి నీ ప్రభుత్వం ఉన్నది. మేమేం చెప్తున్నామంటే ఏ మాట ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చిళ్ళు, ఏం చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిళ్ళు, 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామని చెప్పిళ్ళు, దాంట్లో ఆంక్షలు విధించిళ్ళు. పోనీ ఆంక్షలు విధించిన వాళ్ళకైనా సరిగా ఇచ్చిళ్ళంటే అది కూడా లేదు. పోనీ రైతుకు నీళ్ళ సప్లై పంటలకు కావాల్సిన వాటర్ సప్లై బాగున్నదంటే అది కూడా లేదు. మీకు ఎన్డీఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏదైతే మీకు మేడిగడ్డ దగ్గర ఇరిగినటువంటి ఏదైతే ఫిల్లర్ ఉందో దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి మన కాళేశ్వరాన్ని యాక్టివ్గా చేయవచ్చు అని కూడా రిపోర్ట్ ఇస్తే కూడా దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాచిపెట్టి ఆయన కూడా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. మరి ప్రజలకు ఆ నీళ్ళు అందుతనే కదా. ఎక్కడో చివరిలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు కూడా నీళ్ళు అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా. మరి అటువంటిది ఇవాళ ప్రజలకు రైతులకు పంటల ద్వారా మన నీరు కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందకుండా, అదేవిధంగా పెట్టుబడి లేకుండా, అదేవిధంగా ఎరువులు అందకుండా, పోనీ కష్టపడి వాళ్ళ సొంత పెట్టుబడులతోటి రైతులకు పండిస్తే దాన్ని కొనుగోలు చేయకుండా, ప్రతి ఎకరానికి నీకు ప్రతి కింటానికి వడ్లకు 500 రూపాయలు ఎక్కువగా ఇస్తాడు బోనస్గా, అవి కూడా లేవు. మరి వాళ్ళ రైతులు ఏం చేయాలనుకుంటున్నావు, ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నావు, ఏది నీ మీద విశ్వాసం? నీ మీద విశ్వాసం లేకనే ఇవాళ క్షుణ్ణంగా మా కేసీఆర్ గారు సరిపోరు, మా కేటీఆర్ గారు వస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నరేంద్ర గారు ఒకటి అంటే ఇక్కడ కేసీఆర్ గారి స్థాయి లేదంటే వాటన్నిటికంటే కూడా ఇటువైపు ముఖ్యమంత్రి, అటువైపు ప్రతిపక్ష నాయకుడు కదా ఉండాల్సింది. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు కదా ఉంది. నేను స్థాయి గురించి మాట్లాడలే అండి. నేనేమంటున్నా అంటే ప్రతిదీ అబద్ధం చెప్తే ఏం మాట్లాడతారండి? ప్రతిదీ అబద్ధమేనండి. ఎన్నికలలో వాళ్ళ ఎజెండాలో ఏం చెప్పారండి, వాళ్ళ డిక్లరేషన్లో ఏం చెప్పారండి, రైతు డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడికి వెళ్ళాయండి? పోనీ వాళ్ళ కోసం వాళ్ళు పడుతున్నారు రైతులు. పోనీ వాళ్ళకేమైనా వాళ్ళు ఒప్పుకున్న కాడికైనా ఇచ్చారా? రైతులైనా ఫర్టిలైజర్కి సంబంధించిన ఎరువులైనా సక్రమంగా ఉన్నాయా? రైతు బీమా ఎందుకు తీసేసిల్లండి? ఎస్ రైట్. నరేంద్ర గారు, బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి రాకేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు రైతు భరోసాకి సంబంధించి, రైతు సంక్షేమానికి సంబంధించి అటు కాంగ్రెస్ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే సవాల్ చేశారు. ఢిల్లీ నుంచి మోడీ అయినా సరే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నాయకులకు కూడా సవాల్ చేశారు. ఆ నేపథ్యంలో కేటీఆర్ గారు స్పందించారు. 72 గంటల్లో సిద్ధం, సోమాజిగూడ